ఇప్పుడు నీ కడుపు మంట సల్లారనాదా? కట్టుకున్న పెళ్ళాం మీద కక్ష సాధించడం కోసం కన్న కొడుకు జీవితాన్ని బలి తీసుకున్నావు కదయ్యా నువ్వు. నువ్వు సుఖంగా ఉండలేవు, నా ఉసురు నీకు తగులుతాది, అంతకంత అనుభవిస్తావు చూడు. మా వైషు, వైషు, భవానీ, రండి రండి. అమ్మా వైషు, అంత తయారైనట్టే కదా? రెడీ నాన్న. భవానీ, గుడికి తీసుకెళ్లాల్సిన సిద్ధం చేసుకున్నావు కదా? అన్నీ సిద్ధం చేశానండి. అమ్మా వైషు, సూర్య సంజయ్లు ఏం చేస్తున్నారమ్మా? రెడీ అవుతున్నారు నాన్న. త్వరగా రమ్మని చెప్పమ్మా, గుళ్ళో మన కోసం అందరూ వెయిట్ చేస్తా ఉంటారు. అదిగో వాళ్లే వస్తున్నారు. రండి సూర్య, రండి. మోయ, బయలుదేరదామా? చూసావా నాన్న, మనం ఎప్పుడో రెడీ అయి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు స్టైల్ గా వచ్చి బయలుదేరదామా అంటున్నాడు. దేవుడి విగ్రహం మోస్తాననగానే సరిపోదు, ముందుగా రెడీ అయి రావాలి. మేం వెయిట్ చేస్తే పర్లేదు, దేవుణ్ణి వెయిట్ చేస్తే బాగుండదు బావా. నీకో విషయం అర్థం కావట్లేదు సిస్టర్. మేము లేట్ చేసామంటూ క్లాస్ పీకుతూ నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు. చూడు నాన్న. సూర్య, ఆ ఇంద్రాని కొడుకుని తీసుకుని గుడికి వస్తా ఉండది. మనం ఎదురుపడితే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటది. దాని మాటలకు ఆవేశపడకుండా మన పనేదో మనం చూసుకుని రావాలా. మన రెండు కుటుంబాల గొడవల వల్ల ఊరు జనానికి ఇబ్బంది కలగకూడదు. సరే మావయ్య. నాకైతే పాపను ఎప్పుడెప్పుడు చూస్తామా అనుంది. ఆ పసిదాన్ని చూస్తుంటే అస్సలు వదలాలనిపించలేదు, కానీ దాన్ని మళ్లీ చూసే అవకాశం రాబోతోంది. కానీ వాళ్ల ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏ మాత్రం తేడా వచ్చినా పాపకు చాలా ప్రమాదం, అది గుర్తుంచుకోండి. పదండి పదండి, ఆలస్యమైంది. పదమ్మా వైష, పద. అమ్మ మిత్రవిందా, ఎంత అందంగా ఉన్నావే. నువ్విన్ని రోజులు ఇక్కడ ఉన్నా కూడా నేను తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు తల్లి. గుడికి పోదామా మనం? ఇంద్రమ్మా, పాప ముస్తాబైనదా లేదా? ఏందన్నా, ఇంద్రాణి కూతురంటే ఎట్టా ఉంటాది? అవును, అక్షయ్ తయారైనాడా? రెడీ అమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. పోదాం పదన్నా. యాడికి పోయేది? నీ అందమైన బామలు రావద్దు. సోకులకేం తక్కువ లేదు. పెళ్లికి ఈడొచ్చిన కూతురున్నా ముస్తాబుకు మాత్రం ఏమీ తక్కువ లేదు. అప్పుడే పైటేసిన పడుచు పిల్లలాగా తయారవుతుంది. తప్పేం లేదు, రేపో మాపో పోయే నువ్వే తగ్గడం లేదు. మామెందుకు నార్మల్ గా ఉండాలి? సరే అంటావే, ఎన్నైనా అంటావు. కళ్ళు నెత్తికెక్కినాయి కదా. చూస్తాను, నిన్ను వంచే రోజు త్వరలోనే వస్తాది. నీకంత సీన్ లేదు ఓల్డ్ మ్యాన్. కామ్ గా ఇంట్లో కూర్చో. గుడికొచ్చి నువ్వు చేసేదేముంది? అసలే నీకు నడు నొప్పి ఎక్కువ కదా. అమ్మా పద. నిన్ను ఇంద్రమ్మ, చూసావా చూసావా దానికి ఎంత పొగరో, ఏం మాట్లాడినాదో. అన్నీ అమ్మా, ఎంతకాలం నేను చూస్తాను. అన్నా, మనోళ్ళని కూడా మనతో రమ్మను. ఆడ పెద్దిరెడ్డి కుటుంబం కూడా వస్తారు. ఏదైనా తేడా జరిగితే ఆడనే వేసేద్దాం. అట్నే ఇంద్రమ్మా, పదండి. అల్లుడు పద. గుడికి పోదామా? ఇంద్రమ్మా, సిరిని లొంగ తీసుకోకపోతే ప్రమాదం. ఎగర్ని అమ్మా, ఎప్పటికైనా రెక్కలు తెగి నా కాళ్ళ కాడ పడాల్సిందే. అప్పుడు చెప్తా దాని సంగతి.
ఇంతకీ నీ కొడుకు దాన్ని చేసుకుంటానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడమ్మా. పంతులు చెప్పాడు కదా, పాప వల్ల నేను అనుకున్నవన్నీ నెరవేరతాయని. ఉందన్నా పదమ్మా. ఈమెకు పాప ఎప్పుడు పుట్టిందే? ఏమో తెలీదే. ఏంటట్టా చూస్తాండావు? ఆహా, ఏం లేదు. నా పాప మొగుడెప్పుడొచ్చాడు, బిడ్డనెప్పుడు కందే? ఏమో. వీళ్ళొచ్చారండి. వస్తే వచ్చారు, ముందు వీళ్ళకి అర్థం చేసి పెద్దడిగా రాకముందు పంపించేస్తే గొడవ జరగకుండా ఉంటుంది. అమ్మో, ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒకేసారి ఊడిపడ్డాయి. పంచె తడిసిపోవడం ఖాయం. ఇప్పుడు వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. ఏంది ఈవో కబుర్లు రోడ్ల మీద నుంచే పంపుతుండావో? ఒళ్ళు బలిసినాదా? అమ్మా, అది వీళ్ళ మొహాలేంది ఇరిగిపోతా ఉండే? ఓ, దిగినారా? అందుకేనా ఆ వెలుగులు? నమస్కారం అయ్యా. నమస్తే నమస్తే. ఏం రంగయ్య, బాగుండావా? అంతా మీ దయ్యా. అబ్బాయి బాగా చదువుతాడా? చదువుతున్నాడయ్యా. మీ దయ వల్ల బాగానే చదువుతున్నాడయ్యా. కాలేజీ ఫస్ట్ వచ్చినాడంట. అట్నా? బాగా చదవమని చెప్పు. అట్టయ్యా, మీ మేలు మర్చిపోలేనయ్యా. ఏందయ్యా ఇది? తప్పు లేదయ్యా. కష్టాల్లో ఉన్న మాకు సాయం చేసి నా కొడుకు మీరే డబ్బు కట్టి చదివించారు. మాకు ఆ దేవుడి కన్నా మీరే ముఖ్యమయ్యా. తప్పయ్యా, ఆయన తర్వాత ఎవరైనా? ఆయనే మీకు సాయం చేశాడు, నేను కాదు. పోయిరా. అట్నయ్యా. ఈ అబ్బాయి ఎవరయ్యా? మీ కొడుకా? కొడుకులాంటోడు. చూసినావా ఇంద్రమ్మ జనం బుద్ధి? మనకేమో మీది మీది దండాలు పెట్టారు, ఆడికి మాత్రం హారతులు పడుతున్నారు. మనుషుల్ని బట్టే విలువలు ఇస్తారు. అది మనుషులు చెప్పాల్సిన మాట, మృగాలు చెప్పడానికి వీల్లేదు.
పంతులు వాళ్ళందరినీ ఈడ చూడొద్దని చెప్పు, నా పాపకి దిష్టి తగులుతుంది. పీక మీద కాలేసి తొక్కి చంపుతానన్నప్పుడు ఏమైందో ఈ ప్రేమ. అది ఒకప్పుడు. ఇప్పుడు పాప మీద కన్నేసిన వాళ్ళని తొక్కి చంపుతా. అమ్మా, శుభాని గుళ్ళోకి వచ్చి ఈ చంపడాలు నరకడాలు ఎందుకమ్మా? గుడి అలవాటు తప్పింది కదా పంతులు గారు, అందుకే అలవాటున్న పదాలే వస్తున్నాయి. రాయ్ రాయ్ అల్లుడు. వదిలేయ్. సీమ నీళ్లు వంట పట్టినట్టుండాయి, చెరుబుర్రులాడుతూ ఉండాడు. అంత లేదు మావయ్య, అంతా ఉత్తిదే. పౌరుషం పైకే గాని లోపలంతా ఖాళీ, మెదడుతో సహా. పెద్దిరెడ్డి, గుడి కాబట్టి మా నోళ్లు మూతల పడ్డాయి, లేదంటే నీ అల్లుడి నాలుక తెగబడేది. అయ్యా పెద్దవాళ్ళు, మీరే ఆవశ్యపడితే ఎలా? శాంతించండి, మీరు కూడా శాంతించండి. పెద్దిరెడ్డి గారు, మీ కుటుంబం అంతా విగ్రహ ఊరేగింపులో పాల్గొంటారు కాబట్టి మీరు కొంచెం వేచి ఉండక తప్పదు. ముందు కొండారెడ్డి గారి కుటుంబానికి అర్చన చేసి పంపిస్తాను. అట్టగే. ఆగండి. ఈసారి విగ్రహాన్ని ఊరేగించేది మేమే. ఇదిగో నా కొడుకొచ్చాడు, వాడే ఆ పని చేస్తాడు. ఇది మన ఊరి ఎలక్షన్లు కాదు, ఒక్కోసారి ఒక్కోరు సేనికి. ఇది మా వంశాచారం, మేమే చెయ్యాలా. చెప్పండి పంతులు గారు. ఏంది వంశమా, ఆచారమా? ఏది నీ వంశాన్ని నిలబెట్టేవాడెవడు? ఇదిగో నా అల్లుడు. ఈడ మతుండే మాట్లాడుతుండావా పెద్దిరెడ్డి? ఆడు నీ చెల్లి కొడుకు. అదెవన్నో కులంగానోడిని లేవదీసుకుపోయి వీణ్ణి కన్నాది. ఈడు పుట్టికే సరైంది కాదు, అట్టాటోణ్ణి నీ వంశమని ఎట్టా చెప్తా ఉండావు పెద్దిరెడ్డి? చాముండి, మాటలు మర్యాదగా రాని. ఏందిరా నీకిచ్చే మర్యాద? అమ్మన్న దాంట్లో తప్పే ఉంది. నీ చెల్లెల కొడుకు నీకు వారసుడు ఎట్టా అవుతాడు? పైగా ఇట్టంటోడి చేతిలో విగ్రహం ఊరేగించడం కన్నా ఈ ఊళ్ళో పరువు మర్యాదలు గల మా కుటుంబంలోని వ్యక్తి ఊరేగించడమే కరెక్ట్. పంతులు, విగ్రహాన్ని ఊరేగించేది నా అల్లుడే. మీరు పూజ మొదలు పెట్టండి. అయ్యా మీరు ఆవేశపడకండి అయ్యా. ఆవేశం కాదు పంతులు, ఆవేదన. ఇన్నేళ్లు ఈ పెద్దిరెడ్డి మంచితనం ముసుగులో ఊరి మీద పెత్తనం చెలాయించాలని చూశాడు. మా ఇంట్లో మగబిడ్డ లేడని మేము గమ్ముగున్నాం. ఇప్పుడు నా కొడుకొచ్చాడు, అందుకే ఇతనే శివలింగాన్ని కోనేట్లో అభిషేకం చేయించి తీసుకొస్తాడు. కాదని ఎవరు ముందుకొచ్చినా మెడకాయల మీద తలకాయలుండవు. ఆ మాటకొస్తే మేము తగ్గే ప్రసక్తే లేదు. మావయ్య, నేనుండగా వేరే వాళ్ళు ఈ కార్యక్రమం జరిపించడానికి వీల్లేదు. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. ఏంద్రా మొదలు పెట్టేది? దేవుడికి అభిషేకం చేయడం అన్నది పవిత్రమైన విషయం. నీ రక్తం దానికి సరిపోదు. అది చెప్పడానికి మీరెవరు? ఆ పరమేశ్వరుడికి అన్నీ తెలుసు. నిర్ణయం తీసుకునే హక్కు మీకు లేదు. అట్టాగా అయితే ఊరి జనం అందరి సమ్మతంతోనే ఈ కార్యక్రమం మొదలు పెడదాం. విన్నారుగా ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఏమంటుండాదో. ఇప్పుడు నేను మీ అందరినీ అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ప్రేమించిన వాడి కోసం పీటల మీద పెళ్లి ఆగిపోతున్నా పట్టించుకోకుండా ఈ ఇంటి పరువు,
ఈ ఊరి పరువు తీసిన సావిత్రికి పుట్టిన కొడుకు చేత ఈ శివలింగాన్ని అభిషేకం చేయించడం సమంజసమా? లేక నా తండ్రి చావుకు కారణమైన ఆ ఇంట్లో వాణ్ణి పెళ్లి చేసుకుని వాడు నన్ను ఇడిసిపెట్టిపోయినా పరువు కోసం, పాతివ్రత్యం కోసం ఇంకొక పెళ్లి చేసుకోకుండా ఉన్న నేను నా కొడుకు చేత ఈ శివలింగాన్ని అభిషేకం చేయించడం సమంజసమా? మాట్లాడరే, చెప్పండి. చూసినావా ఇంద్రాణి, ఊరి జనానికి నేనేందో నా కుటుంబం ఏందో బాగా తెలుసు. నీ మాటలెవరు పట్టించుకోరు. వాళ్లతో మనకెందుకండి? వాళ్ళు మనతో గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే గుడికొచ్చారు కానీ భక్తితో కాదు. పంతులు గారు, మీరు కానివ్వండి. ఇంద్రాణి, ఎంతో అవస్థ నీ కొడుకు చేత అభిషేకం చేయించాలని వచ్చుంటావు. అందుకే నీకు అవకాశం ఇస్తుండా. ఇక్కడున్న వాళ్లలో ఏ ఒక్కరైనా నీకు మద్దతు ఇస్తే ఈసారి నీ కొడుకే అభిషేకం చేస్తాడు. చెప్పండి, ఇక్కడున్న వాళ్ళెవరైనా ఇంద్రాణి వాదనతో ఏకీభవిస్తే నేను వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని ఉపసంహరించుకుంటాను. చెప్పండి, మీరు నా వైపా, ఇంద్రాణి వైపా? చూసినవా ఇంద్రాణి, ఒక్కరంటే ఒక్కరు కూడా నీ వైపు లేరు. నేనున్నాను. అమ్మా, నువ్వు ఆ ఇంటి మనిషివి. నువ్వు ఇచ్చే మద్దతు చెల్లదు. ఆ ఇంటి మనిషిగా కాదు, ఈ జనంలో ఒక మనిషిగా అడుగుతున్నాను. పెద్దిరెడ్డి గారు, వంశాలు, ఆచారాలు అంటూ ఎప్పుడు ఈ ఊర్లో మీరే అన్ని కార్యక్రమాలు చేస్తుంటే మా కుటుంబానికి విలువెక్కడిది? మేము ఈ ఊరి వాళ్ళమే. మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. ఎప్పుడు మీ మాటే చెల్లాలంటే ఎలా కుదురుతుంది? ఇది మాట చెల్లింపు వ్యవహారం కాదు, మొక్కు చెల్లింపు వ్యవహారం. అదే మొక్కు మేమెందుకు చెల్లించకూడదు అని అడుగుతున్నాను. వంశ పారంపర్యం అనేది మనం పెట్టుకున్న పద్ధతే గాని అలాగే జరగాలని దేవుడు మీకు అగ్రిమెంట్ ఏమైనా రాసిచ్చాడా? ఇప్పుడు నేను అడ్డుపడితే నన్నెలా మీరు కన్విన్స్ చేస్తారు? మీ దగ్గర ఆన్సర్ లేదు, ఉండదు.
ఎందుకంటే ఇలాగే జరగాలని రూలేం లేదు. మీరు మా అత్తని మద్దతుందా అని అడగడం పద్ధతి కాదు పెద్దిరెడ్డి గారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు సమాధానం చెప్తారా లేకపోతే తంతు మా అత్త కొడుకుతో చేయిస్తారా? చెప్పండి పెద్దిరెడ్డి గారు. పంతులు గారు, ఈసారికి వాళ్ళని చేయనివ్వండి. సిరి, ఏంటి అలా మాట్లాడావు? నాకు అసలేం అర్థం కాలేదు. అదంతా ప్లాన్ వదినా, నేను తర్వాత చెప్తానుగా. అన్నయ్య బంగారం.